వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబుకు మోడీ అండ్ అమిత్ షా రెడ్ కార్పెట్ అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈ రోజున చంద్రబాబు నాయుడు గతంలో ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాడు అనేది ఆ జనరేషన్ వాళ్ళందరికీ కూడా క్లారిటీ ఉంది. అటు నేషనల్ ఫ్రంట్ దగ్గర నుంచి యునైటెడ్ ఫ్రంట్ దాకా ఏ స్థాయిలోనే టీడీపీ తరపున జాతీయ రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేశారు అనేది చాలామందికి అవగాహన ఉంది. అయితే ఈ జనరేషన్ వచ్చేటప్పటికే మోడీతో కొన్ని రకాలుగా కొన్ని సందర్భాల్లో విభేదించిన విధానం కావచ్చు, రాష్ట్ర ప్రయోజనాల క్రమంలోనో లేకపోతే విభజన హామీల క్రమంలోనో మోడీతో డిఫర్ అయిన విధానం కావచ్చు, అటు బీజేపీతో గ్యాప్ పెరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ మోడీ అండ్ అమిత్ షాతో చంద్రబాబు నాయుడుకి గ్యాప్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు విషయంలో మోడీ అండ్ షా తమ మనసు మార్చుకునే ప్రయత్నం చేశారు అనే కంటే ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు చూసే విధానం మారింది. వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు అత్యంత భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు కాబట్టి ఆ వాల్యూ వచ్చిందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎదురైన కొన్ని బిట్టర్ ఎక్స్పీరియన్సెస్, కొన్ని చేదు అనుభవాలు ఈరోజు వాళ్ళని చంద్రబాబు నాయుడు వైపు చూసేలా చేస్తున్నాయి. ఈరోజు ఒకప్పుడు బీజేపీకి ఒక సాలిడ్ మిత్రపక్షం అంటే ఫస్ట్ టీడీపీని చెప్పుకునేవాళ్ళు, వాజ్పేయి హయాంలో కానీ అద్వానీ ఆ టైమింగ్లో. ఆ తర్వాత శివసేన అని చెప్పుకునేవాళ్ళు. అలాంటిది ఈ రోజున మధ్యలో అనేక కారణాల వల్ల ఇది మర్చిపోయి ఉండొచ్చు, ఇది మరుగున పడిపోయి ఉంటుంది. కానీ ఈరోజు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అదే సాలిడ్ మిత్రపక్షంగా బీజేపీ వైపు ఉంటున్నారు. ఈరోజు నితీష్ దగ్గర నుంచి శివసేన దాకా ఇంతమందిని చూసిన తర్వాత మోడీ షాల ఇద్దరికీ కూడా అర్థమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడుకు ఉన్న వాల్యూ ఏంటి, ఆయన మాటిస్తే ఎలా నిలబడతాడు అనేది వాళ్ళకి క్లారిటీ వచ్చింది. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడుకి రెడ్ కార్పెట్ వస్తూ ఉంది హస్తిన వైపు నుంచి. చంద్రబాబు నాయుడు వెళ్ళడమే తర్వాయి వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నారు. సరే, వెళ్ళడం అంటే కామన్గా కూర్చోవచ్చు, రెండు మాట్లాడి రావచ్చు, నేను రాష్ట్రం గురించి మాట్లాడని చెప్పుకోవచ్చు బయటకు వచ్చి. కానీ ప్రాక్టికల్గా కూడా మోడీ అండ్ అమిత్ షా ఈరోజు రాష్ట్రం మీద ఫోకస్ పెడతానికి కారణం చంద్రబాబు నాయుడే. అందులో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. ఈరోజు రాష్ట్రానికి ఏదైనా అడిగిన వెంటనే అంత ఫాస్ట్గా కేంద్రం పచ్చజెండా ఊపుతూ ఉంది. ఇక్కడ మనం కొన్ని కీలక అంశాలు చెప్పుకుంటే, ప్రత్యేకించి ఈరోజు అమరావతి గెజిట్ నోటిఫికేషన్, 2 ఏళ్లుగా అమరావతి గెజిట్ నోటిఫికేషన్ మీద చాలా చర్చ జరిగింది. అసలు వైఎస్ఆర్సీపీ అయితే ఇక గెజిట్ నోటిఫికేషన్ వచ్చేది లేదు, చచ్చేది లేదని ఫిక్స్ అయిపోయింది. వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటే చంద్రబాబు నాయుడుకి మోడీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు అని కూడా ఒక ప్రచారం చేశారు మొన్న ఒక వారం రోజుల క్రితం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ అంశం మీద ఎంత కాంక్రెంట్గా ఉన్నారు, ఎంత కన్విక్షన్తో ఉన్నారు అనేది అంత ఫాస్ట్గా కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ అంశం మీద మూవ్ అయిన విధానాన్ని చూస్తే మనకు అర్థమవుతోంది. అంతేకాదు అమరావతి పునర్నిర్మాణంలో ఈరోజు మోడీ స్వయంగా భాగస్వామి అవ్వడం. ఒకప్పుడు ఏ నోటుతోనైతే ఆయన అమరావతిని చంద్రబాబుని కలిపి విమర్శలు చేశారో, ఏ నోటుతోనైతే పోలవరం ఏటీఎంగా మారింది చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి అని విమర్శలు చేశారో, అదే నోటుతో ఇవాళ పోలవరానికి నిధులు ఇస్తూ ఉన్నారు. అదే నోటుతో అమరావతికి పునర్నిర్మాణంలో వాళ్ళు భాగస్వామ్యం అయ్యారు. అమరావతి చట్టబద్ధత విషయంలో కీ రోల్ ప్లే చేశారు మోడీ అండ్ అమిత్ షా. అంతేకాదు, అంతటితో ఆగట్లేదు వాళ్ళు. ఈరోజు గూగుల్ AI డేటా సెంటర్ రాష్ట్రానికి వస్తుంది అంటే దాని పాలసీ మేకింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో కొంచెం తమ పాలసీని సవరించాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. లోకేష్కి చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన హామీ మేరకు వాళ్ళు తమ పాలసీని కూడా మొత్తానికైతే దాన్ని మళ్ళీ రీమేక్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అలా పాలసీని కూడా సవరించుకున్నారు. అలా ప్రతి విషయంలో నిప్పన్ అండ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటవుతున్న సందర్భంలో ArcelorMittal అండ్ నిప్పన్ సంయుక్త భాగస్వామ్యంతో ఈరోజు కేంద్రం ఆ స్థాయిలో రాష్ట్రం వైపుగా దాన్ని తెప్పించే పరిస్థితిలో కేంద్రం తన వంతు పాత్ర పోషించింది. కేవలం కూటమిలో ఒక భాగస్వామ్యం ఉన్న పార్టీగానే ఈరోజు బీజేపీని చూడలేం. ఎందుకంటే రాష్ట్రంలో తమ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలన్నీ తమకు శాపాలే తగిలినాయి, తమ అకౌంట్లో పడ్డాయనేది బీజేపీ ఆలోచన. అందుకే ఈరోజు ఎలాగైనా సరే సౌత్లో ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తుంది తమ పార్టీని. సౌత్లో పాగా వేయాలంటే ఈరోజు ఏపీ లాంటి స్టేట్స్లో కూడా తమకంటూ ఇండివిజువాలిటీ రావాలనుకుంటుంది. అది వాళ్ళ ఒక ఎజెండా కావచ్చు. బట్ ఆ ఎజెండా అయినా సరే ఈరోజు చంద్రబాబు నాయుడు అడుగులు వేయాల్సిన తప్పక పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. ఆ స్థాయిలో రాష్ట్రం మీద ఫోకస్ పెట్టింది బీజేపీ. అందుకే ఈరోజు అంతే ధీమాగా అటు లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ మరో 15 ఏళ్ల పాటు కేంద్రంలో మోడీ ఉండబోతూ ఉన్నారు, రాష్ట్రంలో మేమే ఉండబోతూ ఉన్నాం, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండబోతుందని అంత ధీమాగా చెప్పగలుగుతూ ఉన్నారు. అయితే వీటన్నిటికీ చంద్రబాబు నాయుడుకి ఇంత ఇమేజో, ఇంత రెడ్ కార్పెట్ వేసే పరిస్థితో, అంత సాలిడ్ ఇమేజో ఓవర్ నైట్లో రాలా. ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, వాటన్నిటిని దాడుకొని ఇవాళ తన క్యారెక్టర్ని ఆయన నిలబెట్టుకున్నాడు. కాబట్టి మనం చూస్తే 2014 ఎన్నికల కంటే ముందు బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి. జాతీయ స్థాయి రాజకీయాల్లో ఆయన ఆల్రెడీ కీ రోల్ ప్లే చేసిన సందర్భాలు ఉన్నాయి.
స్పీకర్ల దగ్గర నుంచి రాష్ట్రపతుల దాకా అందరినీ డిసైడ్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. బట్ ఏ రోజు కూడా జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టలేదు చంద్రబాబు నాయుడు. తర్వాత అప్పుడు వాజ్పేయి దగ్గర నుంచి అటు ఆర్ఎస్ఎస్ నేతలు అందరితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఒక ఉమాభారతి కానీ, ఒక అద్వానీ కానీ, అటు ఆర్ఎస్ఎస్ నేతలతో కానీ అందరు సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ వచ్చారు. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆ రోజు అల్లర్లు జరిగితే మోడీని ఆయన పనిష్ చేయాలంటూ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. ఈ ఇష్యూ తప్ప మోడీకి చంద్రబాబు నాయుడికి మధ్య వ్యక్తిగత వైరం లేదు. 2014 ఎన్నికల కంటే ముందు మోడీని ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటే బీజేపీ తీసుకొచ్చి ఆయన ప్రధాన అభ్యర్థిగా ప్రమోట్ చేసింది. ప్రధాన అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఆయన మీద పడింది. ఆయన ఏపీకి రావడం, ఆ రోజు బాలకృష్ణతో మాట్లాడడం కానీ, బాలకృష్ణ లైజనింగ్ చేశారు ఆ రోజున చంద్రబాబు నాయుడుతో కూర్చోబెట్టిన తర్వాత. ఆ రోజు విభజిత ఆంధ్రప్రదేశ్ అంటే అనాథలాగా ఆంధ్ర మారింది. తెలంగాణ నిడితే ఆంధ్రాని ఇచ్చారు ఆ రోజున. అలాంటి పరిస్థితుల్లో మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ కంపైట్ కావాలి అంటే ఏదో కేంద్రంలో అధికారంలోకి రాబోతున్న ఒక జాతీయ పార్టీతో పొత్తుండాలని చంద్రబాబు నాయుడు భావించారు. ఆ రోజు మోడీ మేనియా కూడా ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో మోడీ కోరిక మేరకు ఎన్డీఏతో కలిశారు. జనసేన కూడా వచ్చి కలిసింది. 3 పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చాయి. పదవులను కూడా పంచుకున్నారు కేంద్రంలో, రాష్ట్రంలో. 2 ఏళ్ల పాటు వాళ్ళ పొత్తులు పర్ఫెక్ట్గానే ఉంటూ వచ్చాయి. ఎప్పుడైతే ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదాని ప్రతిపాదించింది, ప్రత్యేక హోదాకు డిమాండ్ చేసింది బీజేపీనే. ఆ రోజు బీజేపీ తరపున వెంకయ్య నాయుడు చాలా సీరియస్గా డిమాండ్ చేశారు ఈ అంశాన్ని. అయితే ఆ రోజు ప్రణాళికా సంఘం ప్రత్యేక హోదాని రిఫర్ చేసింది. మోడీ అనుకో వచ్చిన తర్వాత ప్రణాళికా సంఘాన్ని తీసేసి ఆ ప్లేస్లో నీతి ఆయోగ్ని పెట్టారు. నీతి ఆయోగ్ ఏమో ప్రత్యేక ప్యాకేజీ ప్రిఫర్ చేసింది. అయితే ఆ ప్యాకేజీకి చట్టబద్ధత కావాలని చంద్రబాబు నాయుడు అడిగిన కారణంగా అక్కడ డిఫరెన్సెస్ స్టార్ట్ అయినాయి. దట్టు వైఎస్ఆర్సీపీ ట్రాప్లో నిజంగానే అప్పుడు టీడీపీ పడింది. చాలామంది చంద్రబాబు నాయుడిని ఈ విషయంలో ప్రోత్సహించారు. చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షల పేరుతో హడావిడి చేస్తే స్వాగతించారు మోడీకి వ్యతిరేకంగా. కానీ ఈరోజు అందరూ ఆ విషయాన్ని తప్పుపడుతూ ఉంటారు చాలామంది. అయితే ఆ రోజున ఆ వ్యాక్యూమ్లోకి వైఎస్ఆర్సీపీ వెళ్ళింది. విజయసాయిరెడ్డి ద బెస్ట్ లైజనర్గా పనిచేశారు ఆ రోజున. ఇవన్నీ కలిసి ఆ రోజు వైఎస్ఆర్సీపీని ఆ స్థాయిలో అధికారంలోకి తీసుకొచ్చాయి. అయితే ఆ 5 ఏళ్ళు ఎంత సీరియస్గా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడంలో ఇన్వాల్వ్ అయితే అంత రివర్స్ అటాక్ చేసే ప్రయత్నం చేశారు. పీపీఎల్ రద్దుతోని మోడీని అండ్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయించారు. పోలవరాన్ని పడుకోబెట్టాడు. రాష్ట్రాన్ని 40 ఏళ్ల పాటు వెనక్కి తీసుకెళ్లారు జగన్మోహన్. ఇన్ని జరిగిన జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా అస్తవ్యస్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఆర్థికంగా ఎన్నో ఇష్యూస్ తెర మీదకి తీసుకొచ్చారు. అటు గవర్నర్కి తెలియకుండా ఆయన పేరు మీదే పూర్తి స్థాయిలో అప్పులు కూడా పుట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. సో ఇలా వీళ్ళు చేసిన తప్పులన్నీ కూడా బీజేపీ ఖాతాలో పడ్డాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొన్న ఎన్నికల ముందు మోడీ 400 ఎంపీ సీట్స్ టార్గెట్ పెట్టుకున్న తర్వాత 400 రీచ్ కాలేకపోయారు. ఇండియా కూటమి చంద్రబాబు నాయుడు వైపు రావడానికి ట్రై చేసింది. ఆయనతో పూర్తి స్థాయిలో లైజనింగ్ కోసం ట్రై చేసిన చంద్రబాబు నాయుడు మాత్రం ఏపీలో ఫ్లైట్ ఎక్కే దగ్గర నుంచి ఢిల్లీలో ఎన్డీఏ పక్ష సమావేశానికి వెళ్ళిన దాకా రాక్ సాలిడ్గా నిలబడ్డారు. ఒకే ఒక ప్రైడ్ మూమెంట్ అది చంద్రబాబు నాయుడు వైపు నుంచి. మేము ఎన్డీఏతో కలిసి పోటీ చేశాం కాబట్టి నా మద్దతు ఎన్డీఏకే, ప్రధాన అభ్యర్థి మోడీని అని చెప్పారు ఆయన. సో అక్కడ అంతకుముందుగా ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే శివసేన లాంటి పార్టీలు జారిపోవడం, చీలికి రావడం శివసేనలో. సో ఎప్పటి నుంచో తమకు మిత్రపక్షంగా ఉన్న శివసేన తమ నుంచి పక్కకు వెళ్ళిపోవడం అది ఇబ్బందికరంగా మారింది మోడీకి, ఎన్డీఏకి ప్రత్యేకించి. దానికి తోడు ఏదైతే తుమ్మితే ఊడిపోయే ముక్కులో ఉండేది నితీష్తోని వీళ్ళ బాండింగ్. ఎన్డీఏలో ఉంటూ కూడా ఎన్నోసార్లు ఎన్డీఏ నేతలను ఉలికిపడేలా చేసిన సందర్భం ఉంది నితీష్ కుమార్ బీహార్ నుంచి. అది వాళ్ళకి అంత డైజెస్ట్ కాలేదు. ఇలా చిన్న చితకా పార్టీలు ఎన్నో వెళ్ళిపోయినాయి ఎన్డీఏ నుంచి ఆ క్రమంలో. అందుకనే చంద్రబాబు నాయుడు వాల్యూ ఏంటనేది వాళ్ళకి అప్పుడు తెలిసి వచ్చింది. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఆ వాల్యూ ఇస్తూ ఉన్నారు, ఆ స్థాయిలో రెడ్ కార్పెట్ పరుస్తూ ఉన్నారు. అందుకే ఎప్పుడైనా కూడా పనికిమాలిన విషయాలు తెలుసుకున్నప్పుడు, పనికిమాలిన విషయాలు ఉన్నప్పుడే పనితనం ఏంటో తెలిసి వస్తుంది, పనిచేసే వాళ్ళ విలువ ఏంటో తెలుస్తుంది. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడుకి కేంద్ర ప్రభుత్వం కానీ, మోడీ కానీ, అమిత్ షా కానీ ఆ స్థాయిలో రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నారు.